శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. ఆగస్టు నెల అంతా కూడా రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ఎవరెవరికి ఏ రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఆగస్టు నెలాఖరు వరకు కూడా కుజ గురువులు ఇద్దరూ కూడా వృషభములో ఉంటున్నారు. శని స్వస్థానములు స్వక్షేత్రములో ఉండి కుంభములో ఉండి వక్రదృష్టితో చూస్తూ ఉన్నాడు అనేటువంటిది కూడా గతంలో చాలా వీడియోలు చేసి చెప్పాను. గురువు గనక మీ లగ్నములో పుట్టినటువంటి వాళ్ళ వ్యక్తిగతమైన జాతకములో అనుకూలముగా ఉంటే తప్పకుండా సత్ఫలితాలు ఇస్తాడు. కొంచెం ఏదైనా కుజగురువులు ఇద్దరూ కూడా ఏదైనా ఉండకూడని స్థానాల్లో మీ లగ్నాన్ని బట్టి ఉన్నారు అంటే కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. అందుకని ఎవరికి మేలు ఎవరికి మేలు కాదు అనేటువంటి విషయాన్నే ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. కుజుడు అనేటువంటి గ్రహము గురువు అనేటువంటి గ్రహాలు రెండూ కూడా వృషభములో ఉండేటువంటి దాని వలన ఎవరికి ఏ రాశి వాళ్లకు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటిది ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. అయితే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకుని ఒకవేళ ఏదైనా మీ జాతకములో లోపము ఉంటే దాన్ని సరిదిద్దుకోగలరు అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఎందుకు? మనము స్నానము చేసి గుడికి వెళితే కదా గుళ్ళో ఉండేటువంటి పవిత్రత భగవద్ అనుగ్రహం మనకు కలుగుతుంది. మనము స్నానం చేయకుండా మనం గుళ్ళోకి వెళ్ళి గుడిలో ఉండేటువంటి పవిత్రత మనకు రాలేదు అంటే ఎలా? అందుకని వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఉన్న లోపాలను సరిదిద్దుకుంటే తప్పకుండా మీకు మేలు జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను. వృషభ రాశి వాళ్లకు ఈ ఆగస్టు నెల అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా వరకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే ఉంటాయి. అయితే చాలా బాగుంది అని అనడానికి లేదు, కానీ అనుకూలవంతమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయి. ఎందుకు? కుజ గురువులు వృషభములోనే ఉన్నారు. అయితే లగ్నం ఏమిటి అనేటువంటిది ఒక్కసారి చూసుకోవాలి. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృషభ రాశి వాళ్లకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కొంతవరకు వస్తాయి. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా వ్యాపారాలు నడుస్తాయి. కొత్తగా వ్యాపారం చెయ్యాలి అనుకునేటువంటి భావనతో కొన్ని మొదలు పెట్టాలి అని చూస్తారు. కొంతవరకు కొంతమంది సఫలీకృతము కూడా అవుతారుగాక, ఇబ్బంది ఏమీ లేదు. అయితే ఎక్కువ శాతము దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి జరుగుతాయి. అక్కడ విశేషముగా పూజా కార్యక్రమాలలో పాల్గొనటము జరుగుతుంది. అయితే బంధువుల యొక్క ఆగమనము వలన కొంత మేలు కొన్ని ఇబ్బందులు, అంటే అనూహ్యముగా డబ్బులు ఖర్చు కావటము లాంటివి జరగవచ్చును. తద్వారా కించిత్ చిన్నపాటి మానసికమైనటువంటి క్లేశము ఉంటుందేమో, ఉండవచ్చును అనేటువంటిది అది నెలాఖరులో అలా ఉంటుంది అని సూచనప్రాయముగా తెలియచేయటము. ఇక విద్యార్థులకు యోగవంతముగానే ఉంటుంది. ఉద్యోగస్తులకు యథావిధిగా మీరు చేసుకునేటువంటి పనులలో అనుకూలవంతముగానే ఉంటుంది. ఎవరూ పెద్దగా ఆందోళన చెందాల్సినంతటి పరిస్థితి ఏమీ లేదు. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నము చెయ్యండి. అనుకూలముగా వెంటనే వస్తుంది అనడానికి ఉండదు, కానీ కొంతవరకు అనుకూలించే అవకాశాలు ఉంటాయి. ఇబ్బంది ఏమీ లేదు. వృషభ రాశి వాళ్ళది మామూలుగా మీరు యథావిధిగా వచ్చేటువంటి డబ్బులు వస్తాయి. దాని గురించి ఇబ్బంది ఏమీ ఉండదు. కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు కొంచెం ఆలోచన చేసి 1-2 సార్లు అనుకూలం చూసుకొని చేస్తే మీకు మేలు జరుగుతుంది అనేటువంటి ఇది తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేసుకోండి. మీకు అనుకూలమైనటువంటి వాళ్ళ దగ్గర వృషభ రాశి వాళ్లకు మీకు మంచి ఫలితాలు రావాలి అని అనుకునేటువంటి వాళ్లకు మీ ఇంటి దేవుడు ఉంటాడు. ముందు ఇంటి దేవుణ్ణి అనేటువంటిది చాలా ప్రాధాన్యత. అందువలన మీ ఇంటి దేవుడికి
నమస్కారాలు చేసుకోవటము, పరిహారాలు చేసుకోవటము, అంటే ఏదైనా మొక్కులుంటే తీర్చుకోవడము, ఇంటి దేవునికి వెళ్ళటము, టెంకాయ కొట్టుకోవడము, లేదా అభిషేకాలు చేసుకోవడము, ఇలాంటివి ఉంటాయి. ఇంటి దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోరాదు. అంటే ఒకరికి వెంకటేశ్వర స్వామి, ఒకరికి అమ్మవారు, ఇలా ఉంటారు కదా. ఏదో మన చేతనైనటువంటి పసుపు కుంకుమ ఇవ్వటం అమ్మవారికి అయితే, లేదా వెంకటేశ్వర స్వామికి అయితే రోజు ఆ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఏదో మనకు చేతనైంది తాంబూలము అట్లాంటివి ఇవ్వటము, ఇలాంటివి ఏవైనా చేసుకుంటే మీ ఇంటి దేవుడికి సంబంధించినటువంటివి చేసుకుంటే మీకు మేలు జరుగుతుంది. శ్రావణ మాసము వచ్చింది అంటే అందరికీ గుర్తొచ్చేది ఏమిటి అంటే వరలక్ష్మీ వ్రతం. అసలు వరలక్ష్మీ వ్రతం చేసుకుంటే ఏమొస్తుంది, ఎందుకు చేస్తున్నాం మనం అనేటువంటిది ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. వరలక్ష్మీ వ్రతం అని అనంగానే పౌర్ణమికి మామూలుగా ముందుగా వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం అంటే 2వ వారం ఎప్పుడు పడుతుంది సహజంగా. అలా శుక్రవారము నాడు వరలక్ష్మీ వ్రతం అనేటువంటిది మనం వ్రతకథలో చెబుతాం. చారుమతీదేవి ఎందుకు చేసుకుంది ఏమిటి అనేది. అంతేకాకుండా 16 కుడుములు వాయనము ఇవ్వటము ఇవన్నీ కూడా ఉన్నాయి. అసలు వరలక్ష్మీ వ్రతం అని మనం చేసుకోవటంలోనే వరాలు ఇచ్చేటువంటి లక్ష్మీదేవి. లక్ష్మీ ధనమే ఒక వరం. అదే కాకుండా ఇంకా ఏమిస్తుంది అమ్మవారు అంటే సౌభాగ్యం. సౌభాగ్యం అంటే ఏమిటి? ఆడవాళ్ళు చేసుకునేటువంటి వరలక్ష్మీ వ్రతములో భర్త, కుటుంబము అంతా కూడా, పిల్లలు అందరూ కూడా క్షేమముగా ఉండటానికి దోహదపడుతుంది. ఏ స్త్రీ అయినా ఏమి కోరుకుంటుంది? తాను బాగుండాలి అనుకునే దానికంటే కూడా తన భర్త, పిల్లలు, అత్తమామలు అందరూ కూడా బాగుండాలి అనేటువంటి దృక్పథముతోనే ఎప్పుడు కూడా ఆడవాళ్ళు ఈ పూజలు కార్యక్రమాలు చేసుకుంటారు. వాటిలో ప్రప్రథమముగా మొట్టమొదట వరలక్ష్మీ వ్రతం అనేటువంటిది. ఈ వరలక్ష్మీ వ్రతములోనే అందుకనే 16 మామూలుగా తమలపాకులు, 16 ఒక్కలు, 16 కుడుములు, ఇలా షోడశం, అలా 16 అన్నీ పెట్టి చేసి మామూలుగా తోరం అది కట్టుకొని చేసుకుంటారు. ఆ తోరం కట్టుకోవడం కూడా దాన్ని ఏమిటంటే ఒకటి అమ్మవారుకు, ఒకటి ఈమె. తర్వాత ఈ వరలక్ష్మీ వ్రతము చేసుకున్న తర్వాత ఒక 5 మందికి కానీ, 9 మందికి కానీ, 11 మందికి కానీ ఎవరి శక్త్యానుసారం వాళ్ళు ముత్తైదువులకు మామూలుగా తాంబూలం ఇవ్వటము అనేటువంటిది ఆనవాయితీ. ఎందుకు అంటే సౌభాగ్యము అనేటువంటిది పుణ్యస్త్రీలు. అంటే అమ్మవారు ఎవరి రూపములోనైనా మన ఇంటికి మనము చేసుకున్నటువంటి పూజా విధానానికి సంతోషించి ఎవరి రూపములోనైనా మన ఇంటికి రావచ్చును. సాక్షాత్తు లక్ష్మీదేవి, వరలక్ష్మీదేవి. అందుకని ఎవరి రూపములో వస్తుందో తెలియదు. ఆనాడు మనము నిజంగా మన మనస్సులో వీళ్ళని పిలవాలి, వాళ్ళని పిలవాలి అని అనుకుంటాము. కానీ ఆ పిలిచిన వాళ్ళు ఎవరు? కొంతమంది వస్తారు, కానీ పిలవకుండా కూడా కొంతమంది మనకు ఎదురై రండి అంటే వచ్చేవాళ్ళు వస్తారు. అందుకని మీకు ఉన్నంతలో, కలిగినంతలో శ్రద్ధగా చేసుకోండి. ఆ శ్రద్ధగా చేసుకున్నప్పుడు ఖచ్చితముగా అమ్మవారి అనుగ్రహము పొంది మీరు చాలా వరకు సంతోషముగా జీవితము సాగించేదానికి మేలు జరుగుతుంది గాక. ఈ వరలక్ష్మీ వ్రతము చేస్తూ ఉన్నప్పుడు మీరు ఒక్కటి పాటించాలి. ఎందుకు అంటే ఆకుపచ్చని రవికలో కానీ, లేదా శ్వేతవర్ణము తెల్లటి రవికలో కానీ మామూలుగా అమ్మవారు కాబట్టి మనము వరలక్ష్మీదేవి కాబట్టి మనం చేస్తూ ఉన్నటువంటిది ధాన్యము 5 పిరికెళ్ళు బియ్యం అందులో పోసి 5 కాయిన్స్ ఆ దాంట్లో ఆ రవికలో పెట్టి దానికి 3 ముళ్ళు వేసి అమ్మవారి దగ్గర పూజించిన తర్వాత అర్చన చేస్తాము చూడండి. అమ్మవారికి మామూలుగా లక్ష్మీ అష్టోత్తరం చేస్తాం.
ఆ అష్టోత్తరము చేస్తూ ఉన్నప్పుడు ఆ రవిక గుడ్డ మీద గనక మీరు అష్టోత్తరము చేసినారు అంటే, చేసిన తర్వాత దాని మీద ఉండేటువంటి కుంకుమ ఒక చోట ఒక పేపర్లో తీసుకొని దాన్ని తీసుకువెళ్ళి అట్లాగే మీరు బీరువాలో పెట్టుకోండి. తప్పకుండా ధనము మీకు చాలా వరకు ఎన్ని ఇబ్బందుల్లో ఉండేటువంటి వాళ్ళకైనా ఏదో ఒక రకంగా మీకు అమ్మవారి అనుగ్రహము పరిపూర్ణముగా కలగడానికి చాలా రకాల మార్గాలలో ఇదొక రకమైనటువంటి మార్గము. దీన్ని అందరూ పాటించి చేసుకోండి. తప్పకుండా మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తు.